అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు. దేశ విదేశాల్లో చిన్నపిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు. అసలు పూర్తి పేరు ఏమిటంటే, ఇంటి పేరు రాయసం రాధా కృష్ణమూర్తి, అది పూర్తి పేరు. మాది గోవిందపురం, అది నరసరావుపేట చిలకలూరిపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ, ఆయన ప్లీడరు, నరసరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు. మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ, ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. మా అమ్మగారు అయితే సంవత్సరం పొడుగుత నోములు వ్రతాలు, అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. మాది చాలా పెద్ద కుటుంబం, మేము 5 అన్నదమ్ములం. మా నాన్నగారి ప్రథమ కళత్రానికి 2 పిల్లలు, 2 అక్కలు ఉన్నారు మాకు. మొత్తం 7 మేము. కనిష్ఠుణ్ణి, కడగొట్టువాణ్ణి, అంటే చెడగొట్టువాణ్ణి కూడా అయ్యాననుకోండి. హై స్కూల్ అంతా నరసరావుపేటలోనే చదువుకున్నాను. ఆ తరువాత మరి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. ఆ తరువాత ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది. అందుకని చదువుకు అంతరాయం కలిగింది. అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు, తర్వాత టీబీ అన్నారు. అందుచేత చదువుకు అంతరాయం కలిగింది. అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను. కాకినాడలో మా అన్నయ్య గారు, అంటే మా 4వ అన్నయ్య, ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను విశ్రాంతికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు, ఆయన పేరు సూత్రాల శాస్త్రీయరావు, ఆయన మిషనలకు తెలుగు భాష నేర్పేవాడు. ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్. ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు. నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే, ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు. అందుచేత మొట్టమొదటిసారి దొరలతో, క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది. తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే, వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త. అది నా చేతికి ఇచ్చారు. అది నేను అంతకుముందు ఎప్పుడు చదివి ఎరగను, ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం. అది మనది కాదు, వాళ్ళది అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీలకు తెలుగు నేర్పడానికి. ఊరిక ఉన్నామో ఏదో పాకెట్ మనీ ఇస్తారు, సరదాగా నేను అది చేపట్టాను కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు. అది విశేషం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపానన్నాడు ప్రభు. నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది. అదంతా వచనం వెంబడి వచనం చదవడం, అందులో గ్రామర్ వాళ్లకు నేర్పడం, ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు చదివించినట్టయింది. అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాను సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పులుంటే పట్టుకొని వీళ్లతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. ముందు యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏంటంటే, ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది. అది ఒక దర్పణంలాగా. అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసుగులన్నీ చూపెట్టింది యోహాను సువార్త. అద్దంలోకి ముఖం చూసుకుంటాము, ఆ సంగతి మర్చిపోతాం. కానీ అలా కాదు, పొదస్తమానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది. అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది. అందుచేత తట్టుకోలేకపోయాను. ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి, అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను. ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా.
యేసు ప్రభువు, నా ప్రభువు, నా రక్షకుడు అని. బాప్తిస్వం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది. నా భార్య, అప్పటికే నాకు వివాహం అయింది, నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఏ నిష్టగల బ్రాహ్మడైనా యేసు ప్రభువు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పోపో అంటాడు. నేనేమి అందుకు భిన్నం కాదు. నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు అనిపించింది, కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు. ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం. లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. భార్యాభర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది, చాలా డెలికేట్. నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే యేసు ప్రభువుని వదిలిపెడతారా వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తోంది. కోపగించుకున్నానంటే కథ అడ్డం తిరుగుతుంది. బైబిల్లో ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను ఎవరన్నా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దు, ఎవరన్నా నిన్ను చెంప మీద కొడితే రెండో చెంప చూపు అన్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటంటే, అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు. నేను అలాగే చేశాను. నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి. ఏమన్నా అంటే, నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కానీ యేసు ప్రభువును వదిలిపెట్టడం అనేది అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను. ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వెలేశారు. నా 30వ ఏట యేసు ప్రభువును అంగీకరించాను. యేసు ప్రభువును నమ్ముకోవడము అంటే కేవలము ఆయనకు నేను ఓటేయటం కాదు, ఆయనే నన్ను ఎన్నుకోవడం. ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నాలో వచ్చి ఉంటానన్నాడు. అందుచేత ఆయన ఏమి పలికిస్తాడో, నా చేత ఏమి చేయిస్తాడో అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను. అలాగే జరిగింది. నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను కవ్విస్తోంది, కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టు అంటే నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే ఆమె ఏమన్నదంటే, భలేవారు, నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను, మీ తెలివితేటలు బయటపడ్డాయి, ఆయన మారుస్తారు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను, మీరు ఫెయిల్ అయిపోయారు, అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పింది. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చిట్ట చివరికి ఆమె చేతులు ఎత్తేసింది. ఇక నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు, మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది. అందుచేత మనకు యేసు ప్రభు కావాలి, కానీ యేసు ప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. మతాతీతమైన, కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము. అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాం. అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే, వ్యతిరేకత అనేది బుద్ధిగా లేదు. నేను ఏది చెప్పినా అలాగేనండి అనడం. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యామా, ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది. అంత అన్యోన్యం అయిపోయాం అన్నమాట. నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు. ₹1 కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది. నేను అనుకుంటాను, అసలు నాకు మొదట పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి వేరు, తర్వాత యేసు ప్రభువును మేమిద్దరం నమ్ముకున్న తర్వాత
ప్రభు మాకు మళ్ళా పెళ్లి చేసి, మళ్ళా పెళ్లి అంటే ఇంకొకరిని పెళ్ళాడడం కాదు, అది మా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్ చేశాడు. మళ్ళా స్టూడియోకి వెళ్ళి వేషం వేసి మళ్ళీ పాత్ర పెట్టి పెళ్లి చేసుకోక్కర్లా, ప్రభువే చేశాడు. పరిశుద్ధాత్మే మళ్ళా మాకు కొత్తదనాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా మేము ఏది చేయాల్సి వచ్చినా ఆయనతో సంప్రదించి చేస్తాం, లేకపోతే అది చేయమంతే. ఎంతో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మిషనరీ తెలుసు, మరి అడుక్కుంటే బోలెడంత జోలి నిండుతుంది, కానీ ఆ జోలి మాకు లేదు. కొంతమంది ఆ జోలి మీద విశ్వాసం అని రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా విశ్వాసం అంటారు, జోలిని చూపుతారు. ఆ జోలి మాకు లేదు, దాని జోలికి మేము వెళ్ళాం. హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప బైబిల్ స్కాలర్ ఉన్నాడు. ఆయన యొక్క వ్యక్తిగత జీవితపు ప్రభావం నా మీద ఎక్కువగా పడింది. ఆయన నాతో 5-6 సంవత్సరాలు కలిసి బైబిల్ అధ్యయనం చేశాడు. ఆయన ప్రతిరోజు చెప్పేవాడు, మూర్తి, ఎప్పుడైనా నీవు యేసును ఒక మతంగా మార్చావో నీ మీదకి గొప్ప శిక్ష వస్తుంది. అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క ప్రబోధాలు తీసుకొని యేసు ప్రభువును దూరంగా పెట్టడమే క్రైస్తవ మత లక్షణం. ఈ రోజున క్రీస్తు వ్యక్తిగతంగా వాళ్ళకు పట్టదు, బోధ ముఖ్యం. బైబిలు అంటారు, అదొక పుస్తకం అయిపోయింది. కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభువుకు వీరికి ఉన్న సంబంధం చాలా బలహీనమైంది. ఈ రోజున మనుషులకు మస్కా పెట్టడం, ఎక్కడ డబ్బు వస్తుందా, అమెరికా తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సాయం అక్కడ నుండి వచ్చును అని బైబిల్ను కూడా మార్చేశారు మనవాళ్ళు. మొదటి నుంచి కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. చాలామంది మిషన్లు వచ్చి, మూర్తి నీకేం కావాలని అడిగితే నాకు మీరు కావాలి, మీ సహవాసం కావాలి అన్నాను, కానీ $1 కూడా నాకు కావాలని అడగలేదు. మనోళ్ళు ఏంటంటే అమెరికాకు పోతే అక్కడ చెట్లకు $లు పండును, అవి కోసుకొని వద్దాం అనుకో. నేను అలా ఎప్పటికీ అనుకోలే. దేవుని యొక్క మహాకృప అది. మన పూర్వీకులు పురాణాలు చెప్పారు, ఎప్పుడు పుస్తకం ముందు పెట్టుకొని చెప్పేవాళ్ళు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం ఏమిటంటే దేవుని యొక్క విధానము ఓరల్ టీచింగ్, అంతేగాని బుక్కిష్ టీచింగ్ కాదు. అందుకని దేవుడు నాకు రేడియోని తెచ్చి ముందు పెట్టాడు. ఆ రేడియోలో కూడా ఈ బైబిలు పుస్తక భాష, నేను దాన్ని వ్యతిరేకించాను. అందుకని ప్రజాభాషలోకి నేను స్వంతగా అనువదించుకొని అలాగా మాట్లాడాను. అందుచేత చదువు రాని వాళ్ళు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోగలిగారు. అందుచేత నా యొక్క జీవితం అంతా కూడా పుస్తక భాషనే మాట్లాడను. ప్రజల కోసం ఆయన వచ్చాడు, కానీ అందులో గొప్ప ధనికుల కోసం, గొప్ప పండితుల కోసం రాలేదు. యేసు ప్రభు వడ్రంగి పని చేశాడు. ఆలోచించండి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ రోజున బైబిల్ పాండిత్యంతో మన వాళ్ళ బుర్రలు వ్యాకోచిస్తున్నాయి. మాట్లాడితే 1 పేతురు 2వ అధ్యాయం అనగానే ఎవడో వచ్చి 1 పేతురు 2వ పేతురుకి ఏమవుతాడు రా అని అడుగుతున్నాడు. ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిలవపెట్టాడు. అది ప్రభు ఉద్దేశం. అందరూ కూడా చదవాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు వయోజన విద్యా క్లాసులు పెడతారు. అది కాదు మన పని. అందరూ చదవాలని కాదు ప్రశ్న, అందరూ యేసు ప్రభువు నమ్మాలి అని. యేసు ప్రభువును నమ్మడానికి చదవాలి అని ఎక్కడుంది? వినుట చేత విశ్వాసము కలుగుననుందా, చదువుట చేత విశ్వాసము కలుగుననుందా? వినాలి అంటే మనం చెప్పాలి, తల్లులు చెప్పాలి, పిల్లలు వినాలి, ఉగ్గు పాలతో రంగరించిపోయాలి. అది నా యొక్క ధ్యేయం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఇందులో నా మెరిట్ ఏమీ లేదు. దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు. ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి? ఊరి బయట ఉన్నవాళ్ళు అని అనుకున్నాము. కానీ ప్రభు నాకు చూపింది ఏమిటంటే తప్పది. యేసు అందరి కోసం, యేసు అందరికీ ప్రభు. అందుచేత మీరు యేసు ప్రభువును మతంగా మారుస్తున్నారు. ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని, ఆయన యొక్క అద్భుతమైన కృపను పొందడానికి ప్రతి ఒక్కడు అర్హుడే. మా ఇంట్లో అందరూ కవులే. మా నాన్నగారు కవి, మా నాన్నగారి బ్రదర్స్ కవులు, అందరూ కవులే. చిన్నప్పటి నుంచి కవిత్వాలు చెప్తుండేవాళ్ళు. అది నాకు వచ్చింది. అలాగే భగవద్గీత మా ఇంట్లో నిత్య పారాయణం జరిగేది. అందుచేత నేను ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీత 18 అధ్యాయాలు నాకు వచ్చు.
ఎందుకంటే మా అమ్మగారు పొద్దస్తమానం శ్లోకాలు చదువుతూనే ఉండేది. అందుచేత అవన్నీ వచ్చాయి. వేదాల్లో క్రీస్తున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటే నమ్మొద్దని ప్రభువే చెప్పాడు. మనిషి కుమారుడు ఎక్కడున్నాడంటే అడుగుడుగు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. అలా కాదు, యేసు ఎక్కడున్నాడు అని అడగొద్దు. నీవు ఆయనకు ఛాన్స్ ఇస్తే నీలోనే ఉంటాడు. ఏమి లేదు, ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ప్రభు వస్తావా అని అడుగు, వచ్చేస్తాడు. సూర్యోదయం అయింది, కిటికీ తలుపు తెరువు. నీ బెడ్ పక్కనే కిటికీ తలుపు ఉంది. ఆ తలుపు తెరవగానే సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తాయి. అలాగే యేసు ప్రభు కూడా ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉండే దేవుడు కానీ గుళ్ళు కట్టించుకొని భజనలు చేయమని చెక్క భజనల దేవుడు కాదు యేసు ప్రభు. హృదయాన్ని ఇవ్వక ముందు కొంచెం తేడా ఉంది. మన హృదయం డర్టీ హృదయం. ముందు ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ప్రభు రా స్వాగతం అనాలి. అంతేగాని అడ్డగోలుగా నీ హృదయము ప్రభుకిమ్ము అని పాట పాడతారు బోధకులు. ఆ హృదయం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిది, దరిద్రపు కంపు. ఈ మధ్య గోడల మీద రాస్తుంటారు చూడండి, నిండినదా అని. బాగానే నిండున్నాయి ఇవి. అంత క్లీన్ చేసుకొని అందులోకి యేసు ప్రభువును రమ్మంటే అది అందరికీ ఆశీర్వాదం. నా జీవితంలోని చివరి మినిట్ వరకు యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ కూడా సువార్త చెప్పాడు. నా కోరిక ఏమిటంటే అలాగే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మినిట్లో కూడా సువార్త చెప్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా ఆశ ఏమిటంటే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు. అంతే. ఈ తరం వారికి దావీదు మహారాజు తన తరం వారికి నమ్మకమైన సేవ చేసినట్టు ఈ తరానికి నా జీవితంలో లాస్ట్ మినిట్ వరకు కూడా టీవీ మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. సార్ అదే జోక్గా అన్నాను, యేసుతో టీవీలోకి పోదామా అంటే అది కాదయ్యా, యేసుతో టీవీగా కాదు, యేసుతో టీవీలోకి పోదామా అన్నాను. అంటే దేవుడు నా జోకునే ఒక ప్రవచనం కింద ఎంచి దాన్ని నెరవేర్చాడు. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. నేను అనుకుంటాను ఇట్స్ ఎ టైమ్లీ నీడ్. ఈ ఆరాధన కార్యక్రమాలు ఈ తరాన్ని పూర్తిగా మార్చేస్తాయని నా నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక విప్లవ వీరులను ఈ యువతరంలో లేపాలని నా ఆశ. మీరంతా ప్రార్థనలో నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకున్నారు. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, మహిమగల రాజా, ఎంత గొప్ప దేవుడవయ్యా. ఈ తరానికి ఏ విధంగా సువార్త ప్రకటించాలో అలాంటి ప్రకటన సాధనాలు మీరు అనుగ్రహిస్తున్నారు. మా తెలుగు ప్రజలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సన్నిహితం కావడమే కాదు, క్రీస్తులోకి రావడానికి ఈ సందేశాలు దోహదపడాలని ప్రభువా, మీరు నా హృదయంలో ఉంచిన వేదన, నా యొక్క దర్శనము, నీవు మా ముందు ఉంచిన భవిత యొక్క ఛాలెంజ్, వీటన్నిటినీ ప్రజలు నీ వద్ద నుండి వచ్చినట్లు గ్రహిస్తారని, నీకు నమ్మకంగా తమ యొక్క జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తారని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.